ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. అది ఏంటంటే స్నాక్ ఐటమ్ బిస్కెట్స్ అనమాట. బాదాం బిస్కెట్స్ మనం బయట కొనుక్కుంటుంటాం కదా, కుకీస్ అవి ఆ టైప్లోనే మనం ఇంట్లో చేసుకునే హెల్తీ బిస్కెట్స్. అవి ఎలా చేయాలో ఏంటో మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ ముందుగా ఇందులోకి ఒక కప్పు బాదం పప్పులు. ఈ బాదం పప్పుని మనం మెత్తగా ఇప్పుడు మిక్సీలో పిండి కొట్టేసుకుందాం. ఇలాగా మధ్య మధ్యలో పలసిచ్చుకుంటూ మనం మెత్తగా పిండి చేసుకోవాలి. ఒకసారిగానే పెట్టకుండా మధ్య మధ్యలో పలసిచ్చుకోవాలండి, లేకపోతే ఆయిల్ కింద వచ్చేస్తుంది. ఇలా పొడి పొడిగా మనం పిండిని కొట్టేసుకోవాలన్నమాట, మెత్తగా ఆడించేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో కొలతతో మనం షుగర్ కూడా ఇలాగే తీసుకోవాలి. ఇది కప్పు. ఇలాగా మనం మిక్సీలో దీన్ని కూడా మెత్తగా గరుకు లేకుండా ఏమాత్రం రవ్వ రవ్వగా ఉండకుండా దీంట్లో ఒక 4 ఇలాచీ వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా పౌడర్ చేసుకుందామండి షుగర్. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలా మనం షుగర్ని మెత్తగా చేసుకున్నాం కదా, రూమ్ టెంపరేచర్ నెయ్యండి. ఇదే కప్పు కొలత. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన నెయ్యి కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్నది ఇందులో వేసేసుకోవాలి. నెయ్యికి బదులుగా మనం ఫ్లేవర్లెస్ ఆయిల్ కూడా వాడచ్చు. అదే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, స్మెల్ రాకుండా, అలాంటి ఆయిల్ కూడా వాడచ్చు. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. షుగర్లో ఇలా మొత్తం కలిసేలాగా ఒకటే వైపు తిప్పుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు కలుపుకోవాలండి. సాఫ్ట్గా అయిపోవాలి, క్రీమ్ లాగా. ఒక 6-7 మినిట్స్ పాటు ఇలాగే తిప్పుతూ ఉండాలండి స్పూను. ఇలా చేసుకుంటే అది చూసారా ఫ్లఫీగా, ఇదిగో క్రీమీగా వచ్చిందిగా టెక్స్చర్. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు పిండి పౌడర్, ఇది వేసుకోవాలి. మొత్తం పూర్తిగా వేసేసుకొని ఇందులోకి మళ్ళీ అదే కొలతతో ఒక కప్పు గోధుమ పిండి, వేసేసుకొని ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే మెల్లిగా గట్టిగా ప్రెస్ చేయకుండా దీన్ని కలుపుకోవాలి. ఇలాగ మెల్లిగా. మనకి కొంచెం టైట్గా అనిపిస్తే ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి కొన్ని కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు కూడా వేసుకోవాలండి. ఇలాగ చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నవి మధ్య మధ్యలో తింటుంటే బాగుంటాయి అన్నమాట. ఇలాగా ఓన్లీ ఫింగర్స్తోనే మెల్లిగా అనుకొని దీన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి మనం. నాకైతే నెయ్యి సరిపోయింది, కరెక్ట్ కప్పు. ఇలాగా గట్టిగా ప్రెస్ చేయకుండా లూజ్గా కొంచెం. ఇలా ముద్దలో తయారు చేసుకోవాలండి. ఇదండి మనం ఇలా కట్ చేసి ఇలా కట్ అవ్వాలన్నమాట పిండి, ఇలా సాఫ్ట్గా. సో మనం ఇప్పుడు ఈక్వల్ బాల్స్లా తీసుకొని బిస్కెట్లు తయారు చేసుకుందాం. చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్ద బాల్స్ తీసుకొని లైట్గా ఇలాగా కొంచెం అంత నెయ్యి మనం చేతికి పెట్టుకొని అలా బాల్స్లో చేసుకొని బిస్కెట్ తయారు చేసుకోవచ్చు. కుకీస్ కాబట్టి ఇవి చిన్న చిన్నగానే చేసుకుందాం. బేక్ అయ్యేసరికి కొంచెం లావు అవుతాయి కదా. ముందు కొంచెం ఉండగా తీసుకొని తర్వాత ఇలా తిప్పుకుందాం. ఇలా బిస్కెట్స్లా తయారు చేసుకొని మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకున్నామండి.
దాని మీద లైట్గా పైన మళ్ళీ కొంచెం అంతా కట్ చేసిన బాదం పప్పు ముక్కలు ఇలాగా పెట్టుకుంటే బాగుంటుంది కదా కుకీస్కి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైలో పెట్టేసుకుందామండి. నాకు ఒక 20 బిస్కెట్ల వరకు వచ్చాయి. ఫస్ట్ మాత్రం నేను ఒక 12 బిస్కెట్లు పెడుతున్నాను. ఎయిర్ ఫ్రైలో సరిపడని పెట్టాను అన్నమాట. ఆన్ చేస్తున్నాను. బేకింగ్ 160 degrees 17 minutes ఇది ప్లే చేస్తున్నాను. మధ్యలో ఒకసారి చూసుకుని మళ్ళీ పెట్టుకుందాం. పిల్లలే కదండి, పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. ఇంట్లో హెల్తీగా బాగుంటాయి బిస్కెట్లు, చేసుకోండి. ఒకసారి చూద్దాము. ఇలాగ మంచి కలర్ వచ్చే వరకు ఉంచేసుకున్నాం కదండి. అయిపోయినాయి. కొంచెం ఎక్కువ అయిపోయినట్టున్నాయి, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయింది. కొంచెం తగ్గించుకొని పెట్టుకుంటే బాగుంటుంది. బిస్కెట్స్ రెడీ అయిపోయినాయండి. ఒక కప్పు బాదంతో 20 బిస్కెట్స్ వచ్చినాయి నాకు. చాలా బాగా వచ్చినాయి, చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఒకసారి బిస్కెట్ తెచ్చి చూపిస్తా. వేడిగా ఉంది చాలా. బిస్కెట్ చూడండి, సాఫ్ట్గా చక్కగా బాగా అయ్యి చాలా బాగుంది. బేక్ అయింది బాగా. సో ఇలా చేసుకోండి. చాలా హెల్తీ అండ్ హైజీనిక్ బిస్కెట్స్ అనమాట. మనం బయట కొనుక్కుని తినే కన్నా ఇవి చాలా బెటర్. పిల్లలకైనా పెద్దలకైనా ఒకసారి తింటే మాత్రం టేస్ట్ మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. సో నా వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.